వెల్కమ్ టు ప్రగతి పథం. నేను మీ కేవి. తెలంగాణ బీజేపీకి రేపో మాపో కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టబోతున్నారట. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక ఇప్పటికే తుది దశకు చేరుకుంది. పార్టీ చీఫ్ పేరును ప్రకటించడానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. చీఫ్ పేరుపై జాతీయ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి బీజేపీ బలపడుతూ ఉండడంతో ఆ పార్టీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడిని ఆచితూచి ఎంపిక చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ఓ సమాచారం. ఇక తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన లక్షణాలు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై స్థాయి హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్గా ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి పేరు కోసం రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్లతో చర్చించి నామినేషన్ వేయించాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఇక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంస్థాగత ఎన్నికలకు ఇన్ఛార్జిగా నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారట. హైదరాబాద్కు చేరుకొని హైకమాండ్ సూచించిన నాయకుడి నుంచి నామినేషన్ కూడా స్వీకరించబోతున్నారట. ఇక ఒక్కటే నామినేషన్ దాఖలు చేసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి మోదీ నాయకత్వం అధికారికంగా ప్రకటించబోతోంది. ఇప్పటికే ఇదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటోందని రాష్ట్ర బీజేపీ కీలక నేతలు కూడా చెబుతున్నమాట. అయితే బీజేపీ పార్టీ రాష్ట్రంలో రోజు రోజుకి బలపడుతూ ఉండడంతో పార్టీ కొత్త చీఫ్గా ఎవరు ఎంపిక అవుతారో అని సొంత పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. మామూలుగా అయితే చీఫ్ రేస్లో ఎంపీలు ముందుంటుంటారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ఎంపీలు అందరూ తమ కంటే తమకు పార్టీ చీఫ్ పోస్ట్ కావాలని ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష ఎన్నిక తర్వాత కేంద్ర కేబినెట్లోకి మరొకరికి ఛాన్స్ ఉందని సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డికే అరుణ వంటి నేతల పేర్లు బీజేపీ చీఫ్ రేస్లో ఉన్నట్టు కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేస్లో లేనని బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ చీఫ్ కు సంబంధించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఇటీవలే 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరిగితే 2 స్థానాలను బీజేపీ గెలుచుకొని మంచి రాజకీయ బలాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడాలని కసరత్తు చేస్తోంది. అయితే కొత్త చీఫ్ ఎవరవుతారు? పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక బీజేపీ కొత్త చీఫ్ రేస్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ పేరుతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును కూడా షార్ట్ లిస్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మరి బీజేపీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుంది అనేది వేచి చూడాలి. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.